చెప్పు. పరిశీలిస్తే రామదాస్కి గతంలో చేసిన మంచి కార్యక్రమాల వల్ల ప్రతి ఒక్కళ్ళు మళ్ళా గ్రామాభివృద్ధి కోసం పాటుపడతారని ఆలోచించి ఏ వార్డుకు చూసినా రామదాస్కి 70% మెజార్టీ రావచ్చని మాకు అందిన సమాచారం ప్రకారంగా తెలుస్తుంది. అది ఎలా ఉన్నాయి గతంలో అభివృద్ధి కార్యక్రమాలు? గతంలో చేశాడు కాబట్టే గుర్తుంచుకొని ప్రతి ఇంటికి పైప్ లైన్ కానీ ఐటీసీతో పోరాడి రామదాసు కాబట్టి మాకు గతంలో వీల్ లైట్లు వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి, మంచినీళ్ళు వచ్చినాయి కనుక ఈసారి కూడా ఆయన గెలిపించుకుందని మేము ప్రయత్నించుతున్నాం. కానీ గుమ్మం దాకా వెళ్ళక లోపలికి ఎంట్రీ చేయట్లేదు. వాళ్ళకి నచ్చిన గుర్తులు వాళ్ళు గుర్తుకుంటారు ముక్కలోళ్ళు. మమ్మల్ని లోపల దాకా అధికార పార్టీ ఉన్న బలుపున్న దేవుడు అన్నట్టు చూడాలి. మమ్మల్ని ఒక్కసారికి రామదాస్ గారిని గెలిపించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శంకరెడ్డి గారు, థ్యాంక్ యూ. నాది రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.